నిన్న వేసిన డ్రాప్ క్యాస్టర్ ఆయిల్ 1 డ్రాప్, ఆ తర్వాత 2 డ్రాప్స్ అవసరం పడుతుంది క్యాస్టర్ ఆయిల్ వేసుకున్నప్పుడు. సో క్యాస్టర్ ఆయిల్ వేసుకొని కొన్ని కంట్లో వేయగానే అలాగే ఉంటుంది. అప్పుడు కళ్ళు మూసుకొని ఏం చేయాలంటే వెనక్కి, ముందుకి, ఎడం వైపుకి, కుడివైపుకి చూడాలి. ఇలా అలా అన్నా పర్వాలేదు, లేదా ఇలా కిందికి చూడండి, పైకి చూడండి, ఇలా ఎడం వైపు చూడండి, ఇలా కుడివైపు చూడండి. రెస్ట్ మీరు ఎలా చూసినా పర్వాలేదు. అలా చూడటం వల్ల సర్క్యులేట్ లూబ్రికేట్ అవుతుంది. మీ యొక్క వైట్ పోర్షన్ ఏదైతే ఉందో ఐలో అది కంప్లీట్గా లూబ్రికేట్ అవుతుంది. అంతేకాదు అందులో పెరిగిపోతుంది, లోపల మనకు తెలియకుండా చెత్త పెరిగిపోతుంది. ఎప్పుడైతే క్యాస్టర్ ఆయిల్ వేస్తాం అందులో ఉండి ఏమైనా మురికి ఉంటే అందులో ఊస అంటాం. సో దాని యొక్క చచ్చిపోయిన కణజాలం యొక్క డెబ్రిస్ చాలామందిలో ఐజ్ క్లియర్గా ఉండే మనం అనుకుంటాం. సో క్యాస్టర్ ఆయిల్ వేస్తే, వంటామృతం వేస్తే అదంతా బయటకు వచ్చేస్తుంది, ఊసులు వచ్చేస్తాయి. ఊసులు వస్తున్నాయంటే అంత డెబ్రిస్ మీ యొక్క ఆ వైట్ పోర్షన్లో అక్యుములేట్ అయిందని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే ఇట్ ఈస్ డీఆర్డరైజ్డ్, సూపర్ రిఫైన్డ్, డిస్టిల్డ్ క్యాస్టర్ ఆయిల్. ఆ డిస్టిల్డ్ క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే దాని యొక్క ఎప్పుడు డిస్టిలేట్ అవుతుంది, లో కార్బన్స్. సో ప్రతి ఆయిల్లో కూడా ఒక C16 ఉండదు. యాక్చువల్గా క్యాస్టర్ ఆయిల్ అంటే C16 అంటే కార్బన్ యాటమ్స్ 16 ఉంటాయి, చైన్ అన్నమాట. ఇట్ ఈస్ 16 చైన్ కార్బన్ యాటమ్, అందుకనే C16 అంటాం. సో అందుకనే ఏంటంటే ఇట్ ఆల్సో డస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కీటోజెనిక్, ఇట్ మేక్స్ ద బాడీ కీటోజెనిక్. అందుకే తీసుకుంటే అది మొత్తం చలవేస్తుంది, కింద నుంచి తీసేస్తుంది హీట్ని, ఎంత హీట్ ఉన్నది కింద నుంచి తీసేస్తుంది. అందుకే క్యాస్టర్ ఆయిల్ అనేది భారతదేశంలో అసలు వంటలోనే వాడారు. అసలు వంటలో కనుక క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు ఈ వంట నూనె ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే వంట నూనెగా వాడారు, మీరు ఏ ప్రాబ్లం లేదు. అర్థమైందండి, ఏ మోషన్ ప్రాబ్లం రాదు, ఏది రాదు, మొత్తం తీసేస్తుంది. సో లోపల ఉండే చేతనంతా తీసేస్తే చల్లబరుస్తుంది. ఎవరికైతే పిత్తదోషం ప్రకోపం ఎక్కువగా ఉంటుందో, వాతదోషం ఉంటుందో ఎవరికైతే వాళ్ళకి అది శుభ్రంగా తీసేస్తుంది. సో అయితే క్యాస్టర్ ఆయిల్ కంట్లో వేస్తే ఏంటంటే సో చల్లబరుస్తుంది. ఆ తర్వాత ఎసిడిక్ చెప్పాను కదా, C16, సో లైటర్ వోలటైల్ కాంపౌండ్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ బయటకు వస్తాయి. వెన్ యూ డిస్టిల్ ఫ్రాక్షనేటెడ్ ఆయిల్ అంటాం దాన్ని. ఫ్రాంక్లీ స్పీకింగ్ దాన్ని ప్రాపర్గా చెప్పాలంటే ఫ్రాక్షనేటెడ్ క్యాస్టర్ ఆయిల్ అంటాం. ఆ ఫ్రాక్షనేటెడ్ క్యాస్టర్ ఆయిల్ అనేది ఏంటంటే అది దానికి మన వర్జిన్ ఏది క్యాస్టర్ ఆయిల్కి చాలా తేడా ఉంటుంది. అందుకే పూర్వకాలంలో డిస్టిల్ చేసి మరి మనం వేసుకునేవాళ్ళం. సో ఆ క్యాస్టర్ ఆయిల్ని వేసుకుంటే అది ఏం చేస్తుందంటే వెరీ జెంట్లీ, ఆ మంట బుట్టే దానిలా కాదు అది పనిచేసేది. జస్ట్ లైక్ అదర్ ఐ డ్రాప్ ఐ హ్యావ్ గివెన్ యూ, ఇట్ బర్న్స్ యూ. ఇంకో ఐ డ్రాప్ ఇచ్చాను మీకు, ఏది దోష దృష్టి నివారిణి. అది వేసుకుంటే అది చాలా ఆప్టిక్ నర్వ్ యొక్క ప్రెషర్ కంప్లీట్గా తీసేస్తుంది. అది నార్మస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఇది క్యాస్టర్ ఆయిల్ మీకు తెలియకుండానే స్లోగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూస్లీ ఇట్ వర్క్స్, ఇట్ మెయింటైన్స్, ఇట్ lubricates. నాట్ ఓన్లీ దట్, సెల్ రెప్లికేషన్ని, సెల్ రిపేర్ని, సెల్ రీజనరేషన్ని ఐలో. ఎందుకంటే ఎందుకనంటే కంట్లో ఉండేటువంటి కణజాలం యొక్క వయస్సు 48 గంటలు, ఎవ్రీ 48 hours. ఆల్ యువర్ ఆల్ కోన్ సెల్స్ అండ్ రాడ్ సెల్స్ ఆర్ రిప్లేస్డ్ ఎవ్రీ 48 hours. ఎన్నున్నాయి, మిలియన్స్ అయితే, మిలియన్స్ ఆఫ్ కోన్ సెల్స్, మిలియన్స్ ఆఫ్ రాడ్ సెల్స్, అవన్నీ కూడా ఎవ్రీ 48 hours దే ఆర్ రిప్లేస్డ్. వెన్ ఎ న్యూ సెల్ ఈజ్ మేడ్, when a new rod cell is made, means say million cells or 2 million cells are there in your eye, 48 hours divided by 48 hours, every hour ఎన్ని సెల్స్ మారుతున్నాయో చూడండి. సో when a new cell is generated, a old cell is already dead, it has to be converted, as I told you, it has to be converted into again a peptide, again ఐ పెప్టైడ్. ఎందుకంటే ఐలో ఉండేటువంటి కణజాలంలో ఉండేటువంటి ప్రక్రియ ఏంటంటే, సో ఐలో ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోటీన్ని మళ్ళీ ఐ కణజాలమే ఉపయోగించుకుంటుంది. వాట్ ఎవర్ ద ప్రోటీన్ ప్రొడ్యూస్డ్, వాట్ ఎవర్ ద డెడ్ సెల్ ఈజ్ దేర్, ద ఎంటైర్ సెల్ మ్యాటర్
ఈజ్ యూజ్డ్ బై ద సేమ్ సెల్ అగైన్ ఫర్ రీకన్స్ట్రక్షన్. సో ఆ విధంగా ప్రోటీన్ అనేది కంపెన్సేట్ అవుతుంది. అందుకే ఒక వెజిటేరియన్ కూడా సర్వైవ్ కాగలడు. అది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్పనేటువంటి ఒక లక్షణం అది. అయితే ఏంటంటే అది కావాలి అని అంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అవసరం. ఈ డెడ్ మ్యాటరు మళ్ళీ దానికి ఏది కొత్త మ్యాటరు క్రియేట్ కావాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీన్ పెప్టైడ్. ఈ డెడ్ ప్రోటీన్ని మళ్ళీ ప్రోటీన్ కింద వేసి మళ్ళీ ఆ ప్రోటీన్స్ని మళ్ళీ కంబైన్ చేసి ఎండోప్లాస్మా రెటిక్యులంలో రఫ్లో మళ్ళీ దాన్ని పెప్టైడ్ తయారు చేసి అది ఇప్పుడు ఆర్ఎన్ఏ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ కణజాలంలో కావాల్సినటువంటి ఏది సో ఆ కొత్త సెల్కి ఆహారంగా మారాలి, కొత్త సెల్కి అది బిల్డింగ్ బ్లాక్ లాగా మారాలి, డిఎన్ఏ లాగా మారాలంటే ఇంత ప్రక్రియ ఉంటుంది. అలా కావాలి అని అంటే సో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఇమ్యూన్ రెస్పాన్స్, ఇవన్నీ సో మెనీ రెస్పాన్స్, గ్రోత్ రెస్పాన్స్ ఇవన్నీ మెయింటైన్ కావాలి. అవన్నీ మెయింటైన్ కావడానికనే అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే ఐ అయినా ఇయర్ అయినా నోస్ అయినా కూడా నోరు కానీ ఈ ఆర్గాన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. నోరు యూజ్ చేయకుండా ఉండలేము. యూ హ్యావ్ టు ఇన్హేల్, యూ హ్యావ్ టు ఎక్స్హేల్. సో ఆల్సో వితౌట్ ఇయర్ యూ కాంట్ యూజ్ ఈ ఎందుకన్నా పంచేంద్రియాలు ఏ అయితే ఇంద్రియాలు యూజ్ చేస్తామో ఆల్ ద టైం ఆహర్నిశలు ఒక నిద్రలో తప్పితే ఇంద్రియాలు ఎప్పుడు యూజ్ చేస్తాం. అందుకనే ఆ ఇంద్రియాల పట్ల ఆ ఇంద్రియాలకి శుద్ధి చేయడమే దౌతి అని అన్నా. సో దౌతి అని అంటే ఏదో నీళ్ళు పోసి క్లీన్ చేయటం కాదు కదా, దాని మెయింటెనెన్స్, దాని రిపేరు, దాని రీజనరేషన్. అందుకే నేతి అంటే ఏంటి, నెయ్యితోటి వేసేది, ఏది వంట ఆమ్లంతో వేసేది, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఏది నేతి కర్మలు కానీ ఆ తర్వాత మన దౌతి కర్మలు. సో నేత్ర దౌతి కూడా అంతే. కాటుక అంజనం అంటాం, అంజనం ఇది హర్బ్. అది పెట్టుకోవడం వల్ల చల్లదనం చేస్తుంది. ఇట్ ట్రాప్స్ ఆల్ ద డెబ్రిస్. సో ఎనీవే ఇప్పుడు సో ఈ క్యాస్టర్ ఆయిల్ వేసుకొని ఏం చేయాలంటే చేయటం వల్ల ఏమవుతుంది, యువర్ లెన్స్ క్వాలిటీ ఈజ్ రిజల్యూషన్ పెరుగుతుంది, బ్రైట్నెస్ పెరుగుతుంది. ఆ తర్వాత 2 drops టర్మినాలియా ఎక్స్ట్రా డిస్టిలేట్. ఆ డిస్టిలేట్ని ఏంటంటే అదొక 2 drops వేసుకుంటే సూపర్ క్లీన్ అవుతుంది మీ యొక్క ఐ. సో డైలీ 3 times కుదరని వాళ్ళు కనీసం మార్నింగ్ రాత్రి పడుకునే ముందు చాలా బెస్ట్. ఆ తర్వాత మార్నింగ్ సో వేసుకుంటే ఒక డ్రాప్ ఏది క్యాస్టర్ ఆయిల్, ఒక 2 drops ఇది వేసుకుంటే, క్యాస్టర్ ఆయిల్ లేకపోతే ఇది ఓన్లీ ఎలోన్ నేను వేసుకోవాలంటే ఓన్లీ 1 drop ఇస్ ఎనఫ్. సో ఆ విధంగా చేయండి. ఈరోజు క్యాస్టర్ ఆయిల్ వేసుకొని పడుకొని అందరికీ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ 2 drops వేయడం మొదలెడతారు. ఎందుకంటే ఈ లోపల లూబ్రికేట్ చేయాలి వేసిన క్యాస్టర్ ఆయిల్ని. సో అటుపక్కకి ఇటుపక్కకి చూస్తూ సో దాన్ని ఏమంటాం, సో ముద్రలు అంటే నేత్ర ముద్రలు చేస్తే అవి సూపర్గా షార్ట్ సైట్ కానీ లాంగ్ సైట్ కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ పోతాయి. అందుకే క్యాస్టర్ ఆయిల్ వేసుకొని మరీ చేయాలి, లేకపోతే ఐ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో క్యాస్టర్ ఆయిల్ వేసుకొని పడుకున్నప్పుడు ఎందుకు ఐబాల్ మీదనే రెటీనా మీదనే ఉంటుంది. సో వెన్ యూ రొటేట్ సో ఆ క్యాస్టర్ ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఊర్ధ్వం రసం పూజయామి. Entire skull, front and back, left and right. Observe. Relax. శిరసు పైన ముందు వెనక ఎడమా కుడి శిరసు
గమనిస్తూ సడలిస్తూ కంటిలోన తైలం నేత్రదౌతే నేత్రముద్రౌ ఊర్ధ్వ అధ వామదక్షిణం చాలనం కరిష్యామి దక్షిణావృత వామావృత పరివృత్త చాలనం కరిష్యే. ఆమూసే విరామముగ నెమ్మదిగా కనురెప్పని మూసే నెమ్మదిగా వెనకకి ముందుకి ఎడమకి కుడికి చూస్తూ కంటిలోన ఉన్నానునే ఇంకే వరకి ముందు వెనక ఎడమ కుడి వైపుకి చాలనం చేయుచు నేత్రదౌతిం కరిష్యామి. One that is ఓపిక చేయండి. నేత్రధారణ చేస్తూ విరామంగా ఉంచి ఓణం శేరసం శిరసు నంత పైన కింద ముందు వెనక ఎడమ కుడి గమనిస్తూ సడలిస్తూ విరామో పూర్ణం బాహుం పూజయామి. బాహులోకే భుజములోకే మనసు నిపుడు చేతినంత పై నుండి
కింది వరకే, కింది వరకే, చేతి వెళ్ళ కొనల వరకే. గమనిస్తూ సడలిస్తూ సడలిస్తూ. Male or a female, estrogen or androgens, Jadam is must to prevent many inflammations. Every day, one capsule, a special combination. Jadamia will produce enough growth hormone, produce enough IGF hormone, cell repairing, rejuvenating, to stay healthy. Jadamia instrumental for your thyroid, your endocrine gland metabolism. Understand? So, Jadamia is a must, not only in the gym, whether they know it or not, but for you, working with the second hall, it is a must. Jadamia for gents or for a female, estrogen or for androgens, for a good balls or for a good healthy boobs or for healthy reproductive system. Cod liver oil, cod liver from the old age healthy fatty acids that have ability to repair, that ability to produce healthy immune cells, excellent detoxification, excellent fatty acid profile. So small, cod fish is small. It comes from far away from Japanese. Arginine. So, one of the Nobel Prizes went for discovering nitrous oxide and its role in dilation of arteries, in dilation of reproductive. Wherever the microcapillaries are there, the best way to dilate for reproductive performance, to keep your reproductive organs free from the parasites, to balance your vaginal microflora, gut microflora, and to keep your microcapillaries of the reproductive system contains one of the microcapillaries, like the brain. So to open them, to dilate them, to make your blood flow abundantly at the site of work, L-arginine, the only amino acid that is highly alkalizing. You just dissolve it, keep your pH paper, it turns pH of 14 or 15. That it is only the amino acid that turns, that has completely alkalizing effect. And it has instant dilating effect. So erectile dysfunction or endometrial dysfunction, a hormonal dysfunction, excellent it is. It is a must for a male, a young male or an old male, for the heart to everything. Just one capsule a day.